ఏమందం సరసు నువ్వేనా మల్లె పూల మాల రాహుల్ వాళ్ళ ఇంటికి కాదే మన ఇంటికి పిల్లల్ని తీసుకొని పోయినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ మామ్. రాహుల్ అంత దొడ్డుగా కట్ చేయరు రాహుల్. కొట్టు పడతానే నువ్వంటే ఎంత లవ్లే పైకి అయితే వచ్చేసిన. ఇప్పుడు రియాక్షన్ చూడాలి ఎట్లుంటుంది ఏంటి. ఫోన్ అయితే చేసిన బయట ఉన్నాను. ఏ వాళ్ళ ఫ్రెండ్కి కూడా చెప్పిన. ఏమందం సరసు నువ్వేనా మల్లె పూల మాల. ఇక్కడ ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది అంటే వచ్చిన దీనికి జిమ్ చేయడానికి హీరో హీరోయిన్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సీదా రాహుల్ వాళ్ళ ఇంటికి పోతున్నాము. రాహుల్ వాళ్ళ ఇంటికి కాదే మన ఇంటికి. మన ఇంటికి. సో ఇంకోటి ఏంటంటే నువ్వు నాకు సర్ప్రైజ్ ఇచ్చినావు కదా, నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను ఇప్పుడు. ఓ మై గాడ్. సో చికెన్. ఈ బండి సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది రాహుల్. వెళ్ళమోని చెప్పు ఎట్లా అనిపిస్తుంది? పెళ్ళి కాక ముందు పిల్లల్ని తీసుకొని పోయినట్టుంది. సో మా పిల్ల మా ఇంటి గేట్ ఓపెన్ చేస్తుంది గైస్. ఏం నవ్వినది. అన్నీ పెట్టి చూడు. ఎట్లయితే నా మనసుకు పెట్టినావు అట్లా. సో ఇంకోటి ఏంటంటే ఇది మా ఇల్లు గైస్. దిస్ ఈజ్ మై హౌస్. అండ్ కొన్ని రోజులలో ఒకటి నెక్స్ట్ అయ్యేది ఉంది, అది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నారు. కనిపిస్తుందా? లోపడి చేయాలి. మీరు లేడా మా ఇల్లది లోపడి చేయాలి మ్యామ్. చూసి ఫింగర్ తీగేది. సో ఇది మా ఇన్సైడ్. ఇఫ్ ఎవరెవరికైతే హోమ్ బ్లాగ్ కావాలి కదా కింద కమెంట్ చేయండి. సో ఇది మా ఏసీ గైస్. మేము కింద ఎందుకు పెడతామంటే మాకు కింద నుంచి గాలి కావాలి. A few moments later. లైఫ్లో ఇద్దరు చాలా ఇంపార్టెంట్ ఉంటారు గైస్. ఒకటి అమ్మ, దాని తర్వాత పిల్లం. ఒకసారి నవ్వచ్చు కదా, మంచి బీజిఎం వేసుకుంటాం మేము కూడా. చూపి ఒకసారి చూడాలి. దాన్ని ఎన్నిసార్లు చెప్పాలి? రాహుల్ ఇల్లు కాదు మన ఇల్లు వచ్చేసి మల్లాపల్లి ఉంది గైస్. కెమెరా పట్టుకో గైస్ ప్లీజ్. సో ఇగో నేను ఇట్లా రెడీ అయ్యి. అయ్యో కెమెరా ఎందుకు పంపుతున్నావు? సరే సో ఇట్లా రెడీ. అయ్యో రాహుల్ సరే అట్లా పొట్టిగా కనిపిస్తుంది. స్ట్రైట్ పెట్టుకో. ఇట్లా రెడీ అయ్యేసి వచ్చిన అనమాట రాహుల్ దగ్గర జిమ్కి. చాలా బాగున్నాయి. జిమ్కి రెడీ అయ్యేసి వెళ్ళినా అప్పటికే సార్ కిందికి దిగిండు ఫోన్ చేయంగానే. సో ఎట్లా అనిపించింది? చాలా మంచి అనిపించింది. నేనైతే ఒకటేసారి షాక్ అయిపోయినా గైస్. నేను చెప్తున్నా కదా, ఇదేంటి కళ చూస్తున్నా అని చెప్పేసి ఇట్లా తీసుకున్నా కానీ నాకు అర్థం కాలే ఆ టైంలో. బట్ థ్యాంక్ యూ సో మచ్ మామ్. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ అక్కడ నుంచి జిమ్ నుంచి డైరెక్ట్గా మేము కొన్ని సామాన్ తీసేసుకొని ఇంటికి వచ్చేసినాం అనమాట. సామాన్ లేదంటే సో మా ఆంటీ కూడా వచ్చేస్తున్నారు. ఇప్పుడే ఫోన్ చేసిరు. సో ఆంటీ వచ్చేలోపు ఏం చేసామో వీడియో చూడండి. లైక్ చేయండి. ఓకే చూడండి. చలో. A few moments later. చేయండి ఇవన్నీ.
అర్థమైందా? జస్ట్ మనం తింటే కాదు, ఇవన్నీ చేయాలి. బాయ్స్ అంటే జస్ట్ పోయి ఇట్లా ఇట్లా చేసి కొట్లాడు ఇట్లాడు కాకుండా మనం అన్నీ చేయాలి. ఇది చేయాలా, అన్నీ చేయాలా, ఇంట్లో పనులు చేయాలా, మమ్మీ వాళ్ళకి జ్వరం వస్తే జాడు కొట్టాలా, గర్ల్ ఫ్రెండ్స్కి పెయిన్ వస్తే మనం పక్కన ఉండాలా. అవన్నీ చేసి అనుకో దానికి మేల్ అంటే రా బాబు, ఆల్ఫా మేల్ అంటే అవన్నీ కాదు, ఒర్రుడు డైలాగులు కొట్టుడు కాదు, ఇవన్నీ చేయాలా. అర్థమైందా? సో ఫైనల్లీ ఒకటైతే మనం కట్ చేసినాం. దీని తర్వాత ప్రాసెస్ ఉంటుంది అంటున్నా, బోరా అన్నది అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్ ఏం టార్చర్. ఇట్లుంటాయి ఫన్లు. ఏం చేస్తున్నావు రాహుల్? అంత దొడ్డు దొడ్డు గొయ్యారు, దొడ్డు దొడ్డుగానే ఉంది. రాహుల్ అంత దొడ్డుగా కట్ చేయరు రాహుల్. అట్లా రబ్ చేయకు, ఇంకెక్కువ అవుతుంది. వంట అంటే మామూలు అనుకున్నాం మరి. అయ్యో ఒక్కసారి చూడవా? ఒక్కసారి ఎట్లా ఫ్యాన్ వేయొద్దు మా, ఫ్యాన్ వేస్తే ఇంకెక్కువ అవుతుంది కళ్ళు మంట. సో గైస్ మీకు ఎవరికైనా మాస్టర్ షెఫ్ కావాలంటే బుక్ చేసుకోండి. మస్తు అయిపోతుంది. 10 నిమిషాలు 10 మంది తినొచ్చు దాంట్లో. చూడు కొన్ని ఇడనే మస్తు అయిపోతుంది. అది కావాలంటే నేను కొంచెమే తింటా. నేను తినా, మీరే తినండి. భయం ఎందుకే? నాకి తినాలా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్. సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పు. సరిపోతుందా? చేతిలో పట్టుకో, ఇంకా సరిపోతుంది కదా. సరిపోదా? రైస్ ఉంది ఆల్రెడీ, మమ్మీ పొద్దున్న కుక్ చేసింది. సో 3 times చేసేసిన. మమ్మీ భాత్ ఆన్ థోడా. సో ఇట్లా కడగలు రైస్ అంతే కదా. మన దగ్గర ట్రైపాడ్ లేదా? ఇక్కడ పెడతావా? దూరం జరుగు, దానికి అంత దగ్గర ఉండి మాట్లాడకు, వాళ్ళకు కూడా కనిపించాలి. సో రాహుల్ ఉంటాయి ఈరోజు చుట్టూ గెస్ట్ ఎవరికి గెస్ట్? ఇట్టు కొట్టు పడతానే నువ్వంటే ఎంత లవ్లే. మంచిగా చెప్పి నేను ఇంకా ముక్కుతుడు గెస్ట్. ముక్కుతుడు వచ్చిందా? ఛీ జల్లని పెట్టుకో మొత్తానికి. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. సో ఈరోజు ఒక కొత్త పర్సన్కి కూడా నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను గైస్. అది ఎవరో కాదు, నన్ ఆఫ్ దెన్. కొంచెం సేపట్లో చూడండి కామెడీ. మమ్మీ కొత్త పర్సన్ ఎందుకు అవుతుంది? బ్లాగ్లో చాలా డేస్ తర్వాత మమ్మీ బ్లాగ్. ఎంత కష్టంతో చేస్తాం అంత టేస్ట్ అవుతుంది. ఇంత స్పీడ్గా ఎవరైనా తీస్తారా మీ దాంట్లో? అవుతుంది. నువ్వేం చేసినావే ఎటుగా నన్నే లాగేసినా. సో ఎవరెవరైతే ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తారు కదా, సో మీకు నమస్కారాలు నా హృదయపూర్వకంగా. ఓకే, సో యాక్చువల్గా మనతో కొన్ని తప్పులు అవుతాయి. అది ఏంటంటే ఇక్కడ చూడండి, దీనిలో చికెన్ ఎక్కువ ఉంది కానీ ఏమంటారు ఆనియన్ అవన్నీ మసాలా తక్కువ ఉంది. ఇది ఎట్లుంది తెలుసా? ఇది జంగల్లో ఒక్కొని వండుకొని తింటే ఎట్లుంటే అట్లుంది. ఈమె చెప్పింది నేను వినలే గైస్, అందుకోసం గర్ల్స్ మాట వినాలి. కానీ ఫస్ట్ మనది మంచిది చేయాలి, దాని తర్వాత ఎన్ని రిగ్రెట్ అయ్యి మళ్ళీ అప్పుడు చేయాలి. దాంట్లోనే లైఫ్ అంటారు, దానికే మజా అంటారు. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? సో మమ్మీ కూడా రేపటి నుంచి కొత్త బ్లాగ్స్ వచ్చేస్తుంది.
मम्मी लाइक शेयर सब्सक्राइब बोल जरा एक बार लाइक शेयर शेक नहीं सॉरी शेयर सब्सक्राइब सब्सक्राइब బ్లాగ్స్ అయితే కంటిన్యూ వస్తాయి. సో మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు గైస్. సో ఇట్లనే మాకు కూడా సపోర్ట్ చేసుకుంటుండండి. మీ ముందు మంచి మంచి కంటెంట్ తీసుకొని వస్తాం. లవ్ యూ. అండ్ మీరు కూడా మాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు కమెంట్స్లో కూడా, ఇన్స్టాలో కూడా అండ్ ఎవ్రీవేర్. లవ్ యూ గైస్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. సో ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. దాని తర్వాత డైరెక్ట్గా చూపించేస్తా అండ్ రివ్యూ కూడా మీకు రాగా రివ్యూ ఇప్పిస్తా. మమ్మీకి ఇట్లా అనిపించింది అండ్ అమ్మకు కూడా ఎట్లా అనిపించింది అని చెప్పేసి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే తను జిమ్ దగ్గర రాగానే నేను చాలా షాక్ అయిపోయినా, ఇదేంది ఈమె వచ్చిందని చెప్పేసి. ఐ మీన్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా తొందరగా చేసుకునే రోజు వర్కౌట్. ఆ స్టోరీ కూడా నేను ఇన్స్టాలో పెడతా. సో ఇఫ్ ఎవరైనా నాకు ఇన్స్టాలో ఫాలో కాని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ గాయస్ ప్లీజ్ ఫాలో చేయండి అండ్ నాకు తొందరగా 10K చేయండి. నేను అట్లనే మీకు జిమ్ వీడియోస్ కూడా తీసుకొని వస్తాను, మంచి మంచి డైట్ అండ్ మంచి మంచి ఫ్యాషన్ కంటెంట్ కూడా తీసుకొని వస్తాను నేను మీ ముందు. లవ్ యూ. లవ్ యూ. సో కుకింగ్ అయితే అయిపోయింది. ఇగో స్టార్ట్ చేసింది ఆల్రెడీ. ఎట్లా వస్తుంది స్మెల్? భయం అవుతుంది నాకు. దేనికి భయం? ఫస్ట్ టైం రాహుల్ వండింది తింటున్నా. ఎగ్జైటెడ్ కూడా ఉంది, భయమైంది. కారం లేకపోతే కారం వేసుకోవాలి. 2 సార్లు వేసిన ఇంకా నేను ఆయన వేసిన తర్వాత బాగాలేదు అని అంటే సప్పగా ఉంది అని చెప్పి. తిన్న తర్వాత మాట్లాడదాం. చలో తిన్న తర్వాత మాట్లాడదాం ప్లీజ్. డన్ బాయ్. ఆకలి అవుతున్నట్టుంది, మండుతున్నట్టుంది. నేను ఇంకా తినలేదు, నాకు భయం అవుతుంది. వేసుకొని తిన్న తర్వాత చెప్తా. నువ్వు చెప్పు ఫస్ట్ తినేటి కెమెరా. నేను కూడా స్టార్ట్ చేయలే గైస్. పట్టుకో ఒక్క నిమిషం. మంచిగా గలపాలా. యాక్చువల్గా ఏంటంటే చిన్న పూరలకు అన్నం పెడతాం చూడు, అట్లా ముద్ద అయిపోయింది అన్నము మనం చేసిన మంచితనం వల్ల. కానీ ఇట్లా తింటేనే మనకి బాడీకి తగులుతుంది గైస్. ఒక్క నిమిషం, నోట్లో వాటర్ వస్తుంది. బా బా నిజం చెప్తున్నా సీరియస్గా. బెహత్రీన్ వచ్చింది, బెహత్రీన్. ఇది మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్. మమ్మీ అండ్ అమ్ము ఇద్దరు హెల్ప్ చేసారు. చాలా అంటే చాలా మంచిగా అయింది. ఆమెకు చూపి అంటుంది. ఇగో మైక్ పట్టుకో. చూపి కదా, ఆకలేస్తుంది. నేను తిన్న తర్వాత చెప్తా. ఒక ముద్ద అయితే తిని చూడు జల్దీ. అంటే స్టీల్ ప్లేట్ తినేటోళ్ళు మంచిది, సీరియస్గా మంచిది. భోజనంబు ఎంతైన వంటకంబు. థ్యాంక్ యూ సో మచ్ ట్రస్ట్ చేసినందుకు. లేదంటే బండా పెట్రోల్ కూడా హాస్పిటల్ తీసుకోకూడదు. నిజంగా మంచి, చాలా బాగుంది. తిన్న తర్వాత మాట్లాడు. చెప్పు ఏది మంచిగా. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, చాలా బాగుంది. తిన్న తర్వాత చెప్తా నీకు ప్లీజ్. వెల్కమ్. సో అంత బాగుందన్నమాట. చాలా బాగుంది. మమ్మీ కూడా సైడ్ నుంచి చెప్తుంది మంచిగా అయింది అని చెప్పేసి. తిను కడుపు నిండా తిను. సో నాకు ఇప్పుడే ఏమన్నదంటే నువ్వు పనికి రావురా రాహుల్ అని ఇట్లా చెప్పింది గైస్. సో పనికి రాను ఎట్లా తింటున్నావు? నేను పనికి రావనుకున్నా, బట్ మస్తు చేసిన. మళ్ళీ పెళ్లి ఆర్డర్లు ఇప్పిస్తావా? పెళ్లి ఆర్డర్లా? అరే నువ్వు పెళ్ళి, బర్త్డేస్, చిన్న 21 days అన్ని నీతోనే. ఇక థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ ఎవరికైనా ఆర్డర్స్ కావాలంటే కింద నా నెంబర్ పెడుతున్నా, ఇన్స్టాగ్రామ్ ఐడి పెడుతున్నా, దానికి అందరూ డిఎం చేయండి గైస్. లవ్ యూ, బాయ్. ఈ బ్లాగ్ ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నాం. లవ్ యూ. సో ఫైనలీ తినేసాం గైస్. ఇలా అయితే ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నారా, తినుకుంటా నేనైతే నాకి తిన్నా. చాలా అంటే చాలా బాగుంది. ఎట్లయింది?
నేను ఇంకా తింటున్నా అంటే అర్థం చేసుకోరు మాకు చాలా మంచిది. నాకైతే చెమటలు వస్తున్నాయి కారానికి, చాలా అంటే చాలా అయింది. మమ్మీ కేసీ చాలా టేస్ట్ చాలా మరటి చెప్పు, మరటి చెప్పు పర్వాలేదు. చాలా సో గైస్ అయిపోయింది, ఇక్కడికి బ్లాగ్ ఎండ్ చేద్దాం. అండ్ ఎట్లా అనిపించింది ఏంది, మేబీ అక్కడక్కడ ఏదైనా మిస్టేక్స్ ఉండొచ్చు. సో మీరు కొంచెం కరెక్ట్ చేయొచ్చు నాకు, నేను దానికి. సో మిస్టేక్స్ ఏమున్నాయంట. సో మీరు ఎవడైనా ఇట్లాంటి వర్క్ చేసి అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. సారీ, ఎవరైనా మీరు ఇట్లాంటి వర్క్స్ చేసి ఉంటే, వర్క్స్ మీన్స్ ఇంట్లో హెల్ప్ చేసి ఉంటే, సో మీకు కూడా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మా కోసం ఇంత మంచిగా వండి పెడతారు. మేము ఏదో బయట స్ట్రెస్ వల్ల వచ్చి మీ పైన వరుతాం. సారీ మమ్మీ.